ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఫ్రెష్ చికెన్ మనం తెప్పించాము. సో ఈ రోజు టాస్క్ ఏంటంటే మన దగ్గరికి కదిరి నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్న పర్సన్ సో ట్రైనింగ్ కోసం వచ్చారు. సో షవర్మా వాళ్ళు స్టార్ట్ చేయాలి, మీ అంతా షవర్మాని మేము సేల్ చేయాలి. మా దరిద్రం కొద్దీ ఈ రోజే కరెంట్ పోయింది. సో కరెంట్ పోయినా కూడా మన బాధ్యత, వాళ్ళు వచ్చినారో వాళ్ళకి నేర్పియాలి. సో చికెన్ కటింగ్ ఎలా చేయాలి, చికెన్ బ్రెస్ట్ పీస్ని ఎలా మనం కట్ చేసుకోవాలి, షవర్మా బల్క్లో వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకు నేను ఒక 10 minutes అక్కడే ఉండి ట్రైనింగ్ ఇచ్చాను. సో దాని తర్వాత ఒక 50 kgs చికెన్ అలాగే వదిలేసాను. సో మీరు ఒకసారి కట్ చేసి నాకు పెట్టండి, నేను కరెక్ట్ వచ్చిందో రాదో నేను చూసి చెప్తాను. సో ప్రాపర్గా వాళ్ళు కూడా కటింగ్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొద్దిగా మిస్ మ్యాచ్ అయింది. సో షవర్మా చికెన్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి మన స్నాక్స్ డేలో ఎవ్రీ సాటర్డే 60 to 70 kilos షవర్మా అయితే ఈజీలీ అయిపోతాయి. పర్ డే వచ్చేసి మామూలుగా 12 to 13 kilos అయితే ఈజీలీ అయిపోతాయి. షవర్మా మేము 2019లో స్టార్ట్ చేసాము. జస్ట్ 1 year తర్వాత స్నాక్ సిటీ షవర్మా అనేది చాలా ఎక్కువగా ఫేమస్. పొద్దుటూరులో మనం షవర్మా స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ 2 షవర్మా పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. మనకు రెఫరెన్సెస్ షవర్మా వచ్చేసి మనం కబోర్డ్ లో నేర్చుకొని ఉన్నాం. సో ఇక్కడ షవర్మా కటింగ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. షవర్మా కటింగ్ ప్రాపర్ గా జరిగితే షవర్మా కుకింగ్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. షవర్మా అనేది చాలా బాధ్యతగా చాలా నీట్ గా కటింగ్ చేసి ఇవ్వాలి, లేకపోతే కస్టమర్ కి ఫుడ్ పాయిజన్ కానివ్వండి, స్టమక్ పెయిన్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. షవర్మా కూడా నేను అన్ని బ్రాంచెస్ లో పెట్టలేదు. నేను బాగా ట్రైన్ చేసిన షెఫ్ ఉంటే మాత్రమే షవర్మా వేయడానికి అనుమతిస్తాను. సో ఎందుకంటే షవర్మా అనేది సరిగ్గా కుకింగ్ కాకుండా కట్ చేసి తినడం వల్ల సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎలా అంటే అగ్గి మీద కాలేటప్పుడు కొద్ది భాగాన్ని మాత్రమే కట్ చేస్తాను. 80 kilos 70 kilos షవర్మా కూడా మనం ట్రై చేసాము, అది కూడా అయిపోయింది. సో ఫ్రెష్ చికెన్ స్నాక్స్ ఇట్లు ఎప్పుడూ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి. కదిలో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడే అడిగారు మనకు షవర్మా ఉంటుందా, షవర్మా ఫ్రాంచైజ్ ఇస్తారు. కాకపోతే షవర్మా బయట మనం సపరేట్ గా ఒక ఫ్రాంచైజ్ పెట్టాము. సో దాని ద్వారా షవర్మా బయట అనేది మెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ బయటికి ఇస్తాము. సో ఈసారి వీళ్ళు ఏం చేశారంటే మాకు షవర్మా కాన్సెప్ట్ కూడా బాగుంది, మేము షవర్మా పెట్టుకుంటాము అని అడిగారు. సో ఎటువంటి అభ్యంతరం లేకోకుండా తొందరనే మీ స్టాఫ్ ని తీసుకొని వచ్చేసేయండి అని చెప్పాను. సాటర్డే సండే మండే 3 days ఇక్కడే ఉండి షవర్మా ప్రాపర్ గా నేర్చుకొని వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. సో నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళు చాలా డౌట్స్ మమ్మల్ని అడిగారు. ఏ పీస్ ని ఎలా కట్ చేయాలి, ఏ పీస్ ని ఎంతలా కట్ చేయాలి, ఫస్ట్ స్మాల్ పీస్ ఎక్కడ ఉండాలి, లార్జ్ పీస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ వాళ్ళు ప్రతి ఒక్కటి మన దగ్గర డీటెయిల్స్ గా తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకు అప్రూవల్ ఇచ్చాము, మీరు ఇది పెట్టుకోవచ్చు అని. సో నేను మళ్ళీ వాళ్ళ స్టోర్ దగ్గరికి వెళ్ళాను. స్టోర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు షవర్మా కరెక్ట్ గా చేస్తా ఉన్నారా లేదా చెక్ చేసి. సో ఎందుకంటే ఇది ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా బ్రాండ్ కు చాలా పెద్ద తీర్పు పడుతుంది. మన దగ్గర షవర్మా ఎలా ఉంటుందంటే మాస్టర్ అవసరం లేకోకుండా వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం అనమాట. షవర్మా మాస్టర్ కి 30 నుంచి 40-50,000 శాలరీస్ ఉంటాయి. ఆ శాలరీస్ వల్ల షవర్మా సేల్ అయ్యే దాంట్లో మనకు ప్రాఫిట్ కూడా చాలా తక్కువ వస్తుంది, కొన్నిసార్లు లాస్ వస్తుంది. ఎందుకంటే బోన్లెస్ పర్ కిలో 450 నుంచి 500 పడుతుంది. 1 కిలోలో 9 నుంచి 10 షవర్మా మాత్రమే వస్తాయి. సో దాంట్లో మళ్ళీ శాలరీ, రెంట్, గ్యాస్ ఇవన్నీ యాడ్ అయ్యి సో మనకు వచ్చే ప్రాఫిట్ 10 నుంచి 14% మాత్రమే ఉంటుంది. ఒకవేళ షవర్మా పూర్తిగా కంప్లీట్ అవ్వకపోతే అది లాస్ లో వెళ్ళిపోతుంది. కదిరి నుంచి వచ్చిన ట్రైనర్స్ కి బాగా నీట్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్పైసెస్ గురించి కూడా వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. పర్ కిలోకి ఎంత వేయాలా అని చెప్పేసి. సో కదిరి బ్రాంచ్ ఓనర్స్ వచ్చారు, మన ఆఫీస్ రూమ్ లో వాళ్ళకి కూర్చోబెట్టాము. సో లాస్ట్ మంత్ సేల్ ఎందుకు తగ్గిందనేది అడిగాము. సో వాళ్ళు సేల్ ఎందుకు తగ్గిందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. 3 months నుంచి మాకు మంచి సేల్ ఉంది, 4th month మాత్రం మాకు సేల్ తగ్గింది, 22% సేల్ తగ్గింది అని చెప్పి. సో సేల్స్ పెరగడానికి నేను ఒక ఐడియా చెప్తాను, మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారా అని అడిగాను. సో ఖచ్చితంగా అండి, మీరు చెప్పే ఐడియాని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటామా అని చెప్పారు. సో ఆ ఐడియాని అయితే మనం చెప్పాను. ఇప్పుడు ఈ షవర్మాని కడ్డీకి ఎలా పెట్టాలని చెప్పేసి వీళ్ళకి అనేది అది కూడా ట్రైనింగ్ ఇచ్చాం. సో ఒక కడ్డీ తీసుకొని దానికి ఎలా కటింగ్ చేయాలి, షవర్మా ఎలా పెట్టాలి సో అని చూపెట్టాం. సో యాక్చువల్గా ఈ వర్క్ అంతా మా బ్రదర్ చేస్తాడు, కానీ వీళ్ళు వచ్చిన సందర్భంగా నేను ఈ వర్క్ అంతా వాళ్ళకి నేర్పించడం అయింది. అంతలోపే సుదర్శన్ వచ్చారు రాయచోటి నుంచి. రాయచోటి ఫ్రాంచైజీ ఓనరు. సో పొద్దుటూరులో వేరే పని ఉంటే వచ్చారు, వచ్చినప్పుడు స్పైసెస్ కూడా తీసుకుని వెళ్తామంటే సరే తీసుకెళ్ళాను అని చెప్పాను. షవర్మా మేము 3:30కి స్టార్ట్ చేసాము. వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళు 8 o'clock వరకు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడే ఆ 70 kilos షవర్మా అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారు.
సో నేను ఎప్పుడు వీడియోస్ చూసేవాళ్ళన్నా ఇంత షోరూమ్ మీ దగ్గర అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు, జస్ట్ వీడియోస్ కోసం ఏమైనా పెడతా ఉన్నారా అనిపించింది అని చెప్పేసి చెప్పారు. కాదండి, మన దగ్గర షోరూమ్ ప్రాపర్ గా ఉంటుంది, ప్రాపర్ సేల్ ఉంటుంది, కస్టమర్ బేస్ కూడా మనకు అంతే పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పి. సో షవర్మా విషయంలో మేము స్టార్ట్ చేసిన ఎఫర్ట్స్ అంతా ఎంత కాదు, మాకు చాలా మంది పొద్దుటూరులో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు చాలా సపోర్ట్ చేశారు. వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే పొద్దుటూరు 21 అండ్ పొద్దుటూరు టైమ్స్ అండ్ పొద్దుటూరు మీమ్స్. వీళ్ళు ముగ్గురు నా షోరూమాని స్టార్టింగ్ స్టేజ్ నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా పెయిడ్ చేయలేదు. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం కూడా బిల్ అవాయిడ్ చేసేవాళ్ళం. సో అదే ప్రాసెస్. సో ఇప్పుడు ఈ షోరూమా అంతా కంప్లీట్ చేసిన తర్వాత కదిరి నుంచి వచ్చిన వాళ్ళ డాడ్కి బర్త్డే అనేది. బర్త్డే అంటే మనం కేక్ తెప్పిస్తాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళ రిలేటివ్స్ అప్పటికి వాళ్ళ కేక్ తెప్పించేశారు. సో బర్త్డే విషెస్ అయితే చెప్పిన తర్వాత కేక్ కటింగ్ చేసాం రా అని అన్నాము. వాళ్ళు వచ్చేసి మీరు ఫుల్ స్వెట్లో ఉన్నారు, ఎలా అయ్యింది అని. ఇది మన ఫస్ట్ బ్రాంచ్ స్నాక్ సిటీది. సో స్నాక్ సిటీ ఫస్ట్ బ్రాంచ్లో మనము ఒక బ్రాంచ్ ఓనర్ వాళ్ళ డాడ్ది బర్త్డే చేయడం ఇది ఫస్ట్ టైం. సో కస్టమర్స్ ఉన్నారు, అప్పటికే 5:30-6 అట్లా టైం అవుతా ఉంది. సో కేక్ ఓపెన్ చేసాము. కేక్ ఓపెన్ చేసిన తర్వాత కటింగ్ చేయని చెప్పాము. అంకుల్ అయితే చాలా అంటే చాలా షై అయ్యారు. సో ఇవన్నీ పట్టించుకోకుండా పక్కన పెట్టి మీ ఒక యంగ్ డేస్ని ఒకసారి మీరు గుర్తు చేసుకొని కేక్ని అయితే కట్ చేయండి అని చెప్పాము. సో అంకుల్కి అయితే 62 ఏజ్ ఉంటుంది. ఇప్పటికి కూడా జీన్స్ ప్యాంట్స్ ఇస్తారు, టీ షర్ట్స్ ఇస్తారు. సో చాలా అఫీషియల్గా, చాలా అంటే ఒక యంగ్ అబ్బాయిలా ఉంటారు. సో కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ ముందు చాలా సమస్యలు జరిగాయి. నేనైతే అసలు చెప్పుకోలేను, కొన్నిసార్లు నాకైతే నవ్వు వస్తూ ఉన్నది, ఎందుకు ఏమి ఇష్యూస్ వస్తున్నాయని. కాకపోతే ఈ బ్రాంచ్ 3 monthsలోనే మేము 92% రిటర్న్స్ ఇచ్చాం. అది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో కేక్ కటింగ్ చేశారు. కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బైట్ నాకే పెట్టారు. వాళ్ళ కొడుకు పక్కన ఉన్నా కూడా నాకే బైట్ పెట్టారు. సో ఇది నాకు స్పెషల్ అనిపించింది. సో ఎందుకంటే ఒక బ్రాంచ్ ఓనర్ వాళ్ళ అబ్బాయి పక్క నుండి కూడా బైక్ మనకు తింపడం అనేది చాలా వరకు తక్కువగా జరుగుతుంది. నేను ఒక ఫ్రాంచైజీ ఓపెనింగ్కి వెళ్ళాను, కనీసం నేను అక్కడ ఉండాను అనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఓపెన్ చేసేసారు. వాళ్ళు ఇన్వైట్ చేశారో మీరు రండి సార్ అని చెప్పేసి మేము వెళ్ళాము. అక్కడ నాకు చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది. కానీ నేను వీళ్ళ స్టోర్కి ఎప్పుడు వెళ్ళినా వీళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా నన్నైతే ట్రీట్ చేస్తారు. సార్ అని మాట్లాడుతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, జస్ట్ మీ కొడుకును మీ తమ్ముడు అనుకోండి అని చెప్పేసి. సో ఫైనల్లీ కదిరి స్నాక్ సిటీలో కూడా షవర్మా రేపు సండే నుంచి లాంచ్ చేస్తాను. అలాగే లోడెడ్ చీజ్ ఫ్రైస్, చీజ్ బోల్ ఫ్రైస్, ఇట్లా 13 వెరైటీస్ చీజ్ బోల్స్ కూడా ప్లాన్ చేస్తాను. వాళ్ళు ఉన్నప్పుడే ఆ షవర్మా అయిపోవడం వాళ్ళకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ మాకైతే హబీబ్ భాయ్ గురించి స్పెషల్గా చెప్పాలి. మన స్నాక్ సిటీకి చాలా సపోర్ట్ చేశారు. సో యాక్చువల్గా హీరోయిన్స్తో కలిసి ఫొటోస్ దిగుతూ ఉంటారు, వాళ్ళ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో హబీబ్ భాయ్ని కూడా మా ఫ్రాంచైజీకి పరిచయం చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ దీంట్లో ఏంటంటే వీళ్ళు మార్నింగ్ నుంచి నా దగ్గర ఉన్నారు. మా హోమ్ ఫుడ్ తినిపించాము. నేను ఇక్కడ బయట ఎక్కువగా రెస్టారెంట్స్లో ఫుడ్ ట్రై చేయను. ఈ మధ్య ఫ్రెండ్స్తో అప్పుడు అలా ట్రై చేస్తా ఉన్నాను. సో ముజామిల్ నాతో ఫస్ట్లో ఎలా కనెక్ట్ అయ్యారు, ఇప్పటికి కూడా అలాగే కనెక్ట్లోనే ఉన్నారు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నారు, కానీ వాళ్ళు అంతా సక్సెస్ చేసుకోలేకపోయారు. కానీ నేను చెప్పిన ప్రతి పిన్ టు పిన్ ఆపరేషన్ ముజామిల్ చేశారు ఈరోజు. సో షవర్మా అయితే ఫ్లోటింగ్ పెరుగుతా ఉంది. వీళ్ళు చూసి సరే అన్న మేము బయలుదేరుతామన్నారు. సో నేను మా వెహికల్లో బస్ స్టాండ్ వరకు వీళ్ళని డ్రాప్ చేశాను. వీళ్ళే మాస్టర్స్ 100 చూడండి సిగ్గుపడతా ఉన్నారు. సో యాక్చువల్గా వీళ్ళని డ్రాప్ చేయమని చెప్పేసి 100కే చెప్పాను. సో 100 నాకు అన్ని పనుల్లో సహాయం చేస్తూనే ఉంటాడు. సో కేక్ అతనికి కూడా నోట్లో పెట్టేశారు.